ఒకవేళ మీరు సాలరీడ్ ఎంప్లాయీ అయితే ఇప్పుడు మళ్ళీ ఒక ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునే టైం వచ్చింది. ఓల్డ్ వర్సెస్ న్యూ ట్యాక్స్ రెజిమే క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకంటే ఓల్డ్ ట్యాక్స్ రెజిమే మళ్ళీ మంచి అవకాశంలా కనిపిస్తుంది. సో ఇప్పుడే గవర్నమెంట్ డ్రాఫ్ట్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 2026 రిలీజ్ చేసింది. ఈ రూల్స్ April 1, 2026 నుండి స్టార్ట్ అవుతాయి. అంటే కొత్త ఫైనాన్షియల్ ఇయర్ నుండి కొత్త గేమ్ స్టార్ట్ అవుతుంది. మరి ఏం చేంజ్ అయింది? హెచ్ఆర్ఏలో బిగ్ రిలీఫ్ వచ్చింది. బెంగళూరు, హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్ ఇప్పుడు మెట్రో సిటీస్గా కన్సిడర్ చేస్తారు. దానితో ముందు 40% వరకు ఉన్న ఎగ్జంప్షన్ ఇప్పుడు 50% వరకు పెరుగుతుంది. నెక్స్ట్ మీల్ కార్డ్. 50 రూపీస్ పర్ మీల్ నుండి 200 రూపీస్ పర్ మీల్కి ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. రోజుకి 2 మీల్స్ 260 వర్కింగ్ డేస్ కన్సిడర్ చేస్తే 1,04,000 వరకు ట్యాక్స్ ఫ్రీ అవుతుంది. అలవెన్సెస్లో కూడా చేంజెస్ వచ్చాయి. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ 100 రూపీస్ నుండి 3,000 పర్ మంత్ పర్ చైల్డ్కి పెరగొచ్చు. హాస్టల్ అలవెన్స్ 9,000 పర్ మంత్ వరకు పెరగొచ్చు. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చూద్దాం. 30 lakh శాలరీ ఉన్న ఎంప్లాయీ ముందు 4,08,000 ట్యాక్స్ కట్టాలి. కానీ ఈ కొత్త రూల్స్ ప్రకారం 2,75,000 మాత్రమే ట్యాక్స్ కట్టాలి. డిఫరెన్స్ ఏంటంటే 1,33,000 సేవింగ్, మంత్కి చూస్తే 11,000 ప్లస్ ఎక్స్ట్రా ఇన్కమ్. ఇంకా మీల్ కూపన్స్ ఇంక్లూడ్ చేస్తే 1,04,000 మీద 31,200 ట్యాక్స్ సేవింగ్, అంటే ఇంకా 2,600 ఎక్స్ట్రా మంత్లీ సేవింగ్. ఫైనల్ గా చూస్తే ఇన్ హ్యాండ్ ఇన్కమ్ క్లియర్ గా పెరిగింది. కాబట్టి హెచ్ఆర్ఏ, మీల్ కార్డ్స్, అలవెన్సెస్ ఉన్న వాళ్ళకి ఓల్డ్ ట్యాక్స్ రెజిమే మళ్ళీ బెటర్ ఆప్షన్ అవ్వచ్చు. మీ సిచ్యువేషన్లో ఏది బెటర్ అని తెలుసుకోవాలనుకుంటున్నారా? కామెంట్ చేయండి.